హాయ్ అండి, ఇవి ఏంటి అనుకుంటున్నారా? నూడిల్స్ ఇడ్లీ అండి. నూడిల్స్ ఇడ్లీ ఏంటి అనుకుంటున్నారా? అసలు ఎలా చేశానో ఏంటో ఈ వీడియోలో చూసేయండి. పిల్లలకి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా వరిపిండితో ఇడ్లీ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందైతే ఒక గిన్నెలోకి ఇలా వాటర్ పట్టేసుకుందాము. సాల్ట్ మనం ఇంక వేసుకోమండి. రుచికి సరిపడినంత సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి. ముందుగా వాటర్ పెట్టుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. వాటర్ కాగేలోపు బియ్యం పిండిని అయితే తీసుకుందామండి. 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. మీరు చేసుకునే తక్కువ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. చూడండి, 1 కప్పు వేసుకున్నాం కదా, 2వ కప్పు. చూడండి, వాటర్ అయితే కాగిపోయి ఇప్పుడు బియ్యం పిండిలో వేసేసుకుందాం. ఇప్పుడు బియ్యం పిండిలో వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ హాట్ వాటర్ అనండి కలుపుకోవాలి. చెయ్యి అయితే బాగా కాలుతుందండి. మీరైతే స్పూన్తో కలుపుకోండి. స్పూన్తో కానీ విస్కర్తో కానీ. వాటర్ బాగా కాలిపోతుందండి, అందుకే నేను గట్టితో కలుపుతున్నాను. మీరు కూడా విస్కర్తో కానీ గట్టితో కానీ కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని మనం కారపూస వేసుకుంటాం కదండి, జంతికలు గొట్టం, ఆ గొట్టంలో ఇలా ముద్దల కింద చేసుకుని వేసేసి నూడిల్స్ లాగా నొక్కేసుకుందాం. ముందుగా జంతికల గొట్టం తీసుకుని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని కారపూస వేసుకుని రేకు ఉంటుంది కదండి, ఆ రేకు చిన్న బిజ్జలు రేకు పెట్టుకుని ఇలా పిండి ముద్దలు వేసుకుని ఇప్పుడు నూడిల్స్ లాగా నొక్కేసుకుందాము. ముందుగా ఇడ్లీ రేకులకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని ఇలా జంతికల గొట్టంలో వేసి నూడిల్స్ లాగా ఒత్తుకోవాలి. ఇలా ముద్దలా చేసుకుని ఒక 20 నిమిషాల పాటు మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత చూద్దాం. అయితే అయిపోయిందండి, ఎలా ఉందో చూసేద్దాము. చూడండి, ఇలా అయితే ఉన్నాయి. భలే ఉన్నాయండి. మ్యాగీ లాగా, ఇన్స్టెంట్ మ్యాగీ, ఇంట్లో చేసుకునే మ్యాగీ లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే తీసేసుకుందాము వేరే ప్లేట్లోకి. చూడండి, భలే ఉన్నాయి కదా, ఇడ్లీ లాగా. చిన్నపిల్లలకైతే డిఫరెంట్గా ఇలా టేస్ట్ చూపించండి, చాలా బాగుంటుంది. మనం ప్లేట్లకి నీరు రాసుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తున్నాయి.
పొగలు పొగలు. కప్పు బియ్యం పిండితో నూడిల్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ కదా. పప్పు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదు, అది కలిపి నైట్ గడిచే పని లేదు. అప్పటికప్పుడు ఇలా గెస్ట్లు ఎవరైనా వచ్చినా, లేదు మనకి డిఫరెంట్గా ఏమైనా తినాలనిపించినా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను 2 కప్పుల పిండితో చేశానండి. 2 కప్పుల పిండి నేను తీసుకున్న క్వాంటిటీ 2 మనుషులకి చక్కగా సరిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లేదు ఈవినింగ్ డైట్ చేసే వాళ్ళు తినడానికైనా సరే చక్కగా సరిపోతుంది సమృద్ధిగా. ఇప్పుడైతే మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసేద్దామా? ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. ఇలా చూడండి, భలే ఉన్నాయి. నాకైతే చాలా నచ్చేసింది. మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ కన్నా ఇలాగ నూడిల్స్ ఇడ్లీ అయితే భలే ఉంటుందండి. ఇప్పుడు చికెన్ కర్రీలో ముంచుకుని తిందామండి. ఇలా గ్రేవీగా కాకోకుండా పులుసులా ఉంటే తినడానికి బాగుంటుంది. చాలా సాఫ్ట్గా, అసలు నవల అవసరం లేకుండా ఉంది. ఈవినింగ్ డైట్ చేసేవాళ్ళు కూడా తినడానికి చాలా బాగుంది. ఈ నూడిల్స్ ఇడ్లీ అయితే భలే ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.